అసలు ఇంతకుముందు మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా, వినిపించిందా? ఎవడన్నా విన్నాడా? ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా? భాస్కర్ని ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే భాస్కర్ గన్మెన్ను అంటే పోలీస్ కానిస్టేబుల్ను పిలిచి భాస్కర్కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని, ఆ లిక్కర్ స్కామ్లో తాను ఏదో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని, ఆ లిక్కర్ స్కామ్లో తాను డబ్బులు ఏదో ఉన్నాయని కానిస్టేబుల్తో స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ గన్మెన్, ఆ గన్మెన్ అంటే ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ గన్మెన్, ఆ కానిస్టేబుల్ ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు నేను ఇయ్యలేను అన్నందుకు తనను కొట్టి చిత్రహింసలకు లోను చేస్తే ఆ దెబ్బలు తిన్న కానిస్టేబుల్, సిట్టింగ్ కానిస్టేబుల్, డ్యూటీలో ఉన్న సిట్టింగ్ కానిస్టేబుల్, దెబ్బతిన్న కానిస్టేబుల్ ఏకంగా వీడియో తీసి తనకు తగిలిన దెబ్బలన్నీ చూపిస్తూ ఆ దెబ్బలను డిస్ప్లే చేస్తూ జరిగిన సంఘటన తాను చెబుతూ డీజీపీకి లేఖ రాసి గవర్నర్కు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖలు పంపించినాడు. కోర్టులో కేసు వేసినాడు. నిన్న కేసు హియరింగ్ కూడా వచ్చింది.